దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు సేవకులేమి విశ్వాసులేమి దేవుని బిడ్డలందరికీ మరి ఉపవసించి మరి ఆయన సన్నిధి అనుభవించడం అది ఎంతో ఆశీర్వాదకరమని మనకు తెలుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మరి ఉపవాసము చాలా గొప్ప శక్తిని ఇస్తుందని మనకు తెలుసు. ఉపవాసం ద్వారానే కార్యాలు సార్థకమవుతుంది. ఉపవాసము మరి ప్రార్థన మిళితమైనప్పుడు సాధించలేని ఏ కార్యం లేదని పదే పదే మనం వింటున్నాం. ఈరోజు మీ కుటుంబం కొరకు ఉపవాస ప్రార్థన, ఫాస్టింగ్ ప్రేయర్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఇది ఒక క్రొత్త అంశం. మరి ఇది 53వ ప్రసంగం. ఉపవాస ప్రార్థన శక్తి శీర్షికలో ఇది 53వ ఎపిసోడ్ అని తెలియజేస్తున్నాను. మీరు మరి ఉపవాసం గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే నేను ఇంతవరకు ఉన్న 52 ప్రసంగాలు, మరి ఈ ప్రసంగం అంతా కూడా యూట్యూబ్లో ప్లేలిస్ట్కి వెళ్తే ఉపవాస ప్రార్థన శీర్షిక మీకు లభ్యమవుతుందని తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీ కుటుంబం కొరకు ఉపవాస ప్రార్థన, ఫాస్టింగ్ ప్రేయర్ ఫర్ యువర్ ఫ్యామిలీ, దాని గురించి చెప్పాలని ఈరోజు ప్రభు నన్ను ప్రేరేపించినాడు. అది కుటుంబం అనేది దేవుడు పెట్టిన వ్యవస్థ అని మనకు తెలుసు. మొట్టమొదటి సాతానుడు కుటుంబాన్ని ధ్వంసం చేయడానికి వాడు ఎప్పుడు గొడ్డలి నూరుతూ ఉంటాడు. వివాహము అన్నిటిలో ఘనమైందని పౌలు భక్తుడు హెబ్రీ పత్రిక 13:4 అన్నిటిలో ఘనమైంది వివాహం, ఇంతకంటే ఘనమైంది మరొకటి లేదని అర్థం. కానీ సాతానుడు ఎలాంటి చిచ్చు పెడతాడంటే భార్య భర్తలకు మనస్పర్ధలు తీసుకొస్తాడు, కుటుంబంలో అసమాధానం తీసుకొని వస్తాడు, కుటుంబం విచ్ఛిన్నం చేయడం వాని ప్రధాన లక్ష్యం అని విశ్వాసులు ఎప్పుడు మర్చిపోకూడదు. హిస్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు డివైడ్ ఫ్యామిలీస్. కాబట్టి మరి ఈ రోజుల్లో చూసినప్పుడు మనం ఎన్ని కుటుంబాలు విడిపోవడం, భార్యాభర్తలకు సమాధానం లేక పిల్లలు అనాథులుగా విడబడడం, ఎన్నో డైవర్స్ కేసులు ఎంతో మరి అతి వేగంగా పెరిగిపోతున్న ఈ కాలం. అంటే ఇది సాతాను పని, ఇది శత్రువు చేసిన పని అన్నమాట. ఈ యొక్క అసమాధానాన్ని కుటుంబము దేవుడు పెట్టిన వ్యవస్థను కాపాడుకోవడానికి మనకు ఉపవాస ప్రార్థన చాలా దోహదపడుతుంది. సాతాను శక్తులు మరి అవి అణిగిపోతుందని తెలియజేయగలను. కీర్తన 128వ కీర్తన కుటుంబం కూర్చున్న కీర్తన. దీంట్లో 6 వచనాలు కూడా మన కుటుంబానికి సంబంధించింది. మీకు తెలుసు, మీరు పదే పదే చదువుతూనే ఉంటారు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు, నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. చూడండి ఎంత మంచి ఆశీర్వాదం. చేసిన పనికి తగిన జీతం దేవుడు సమకూర్చి నీకు అనుగ్రహిస్తాడు. ఎక్కడ వ్యర్థమైన ఖర్చులు లేకుండా మరి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని అర్థం. చూడండి, మనం ఒకవేళ దేవుడు మనకు తోడుగా లేకుంటే మనం సంపాదించింది చిల్లుబడిన సంచిలోనే జారిపోతుంది. కానీ ఇప్పుడు దేవుడు జ్ఞాన హృదయం ఇచ్చి నీ కుటుంబాన్ని కాపాడుకోవడం, వ్యర్థమైన ఖర్చుల నుండి నీ పిల్లల భవిష్యత్తు కొరకు నీవు సమకూర్చుకోవడం, ఇదంతా దేవుడిచ్చే జ్ఞానం. మరి ఇలా చేయకుండా వృధా ఖర్చులకు నిన్ను ఆకర్షించి సాతానుడు అన్ని కుటుంబాల్లో చాలా అసమాధానము కలగజేస్తున్నాడు. చూడండి, ఇది కూడా ఉపవాస ప్రార్థన ద్వారా ఇలాంటిది మనం సాధ్యపరచుకోవచ్చు అని తెలియజేస్తున్నాను. తర్వాత నీకు మేలు కలుగుతుంది, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది, నీ భోజనం బలచుట్టు నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. అంటే ఇది ఒక పెద్ద ఆశీర్వాదం పలుకుతున్నాడు 128వ కీర్తనలో. నేనేమంటే మీరు ఉపవసించి కుటుంబం కొరకు ప్రార్థన చేసినప్పుడు 128వ కీర్తనలో ప్రతి వచనాన్ని మీరు అధికారంగా పొందుకోవచ్చు. ఎందుకంటే మనం పిల్లలమైతే దేవుని వారసులం కదా, దేవుడిచ్చిన వాగ్దానాలన్నిటికీ మనము వారసులమై ఉన్నాం, దేవుని కుటుంబంలో పుట్టినాం, దేవుని పిల్లలకు మనకు అధికారం ఇచ్చినాడు. కాబట్టి ఈ 128వ కీర్తనలో ప్రతి వరుస మనము ప్రార్థన చేసి ఉపవాసం చేసి పొందుకోవాలి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగూ ఆశీర్వదింపబడునన్నది
అలాగే సీయోనులో నుండి యెహోవాని ఆశీర్వదించు, నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూసేదు, నీ పిల్లలను నువ్వు చూసేదు. అంటే నీ పిల్లలు చూడడానికి నీకు ఆయుస్ ఇస్తాడు దేవుడు. ఆయుస్ ఉంటేనే పిల్లలు చూడగలుగుతాం. అంటే అంత ఆయుస్, అంత ఆరోగ్యం ఉండాలి. అది కూడా దేవుడు ఇచ్చే వరం. కుటుంబంలో నీ యొక్క తరతరాలు అంటే కనీసం ఒక 4 తరాలు చూడడానికి, లేక కొందరు 5 తరాలు కూడా చూస్తారు. అదొక పెద్ద ఆశీర్వాదం, అది దైవాశీర్వాదం. సాతానుడు మరి నిన్ను హఠాన్ మరణానికి గురి చేయకుండా దేవుడు నిన్ను భద్రంగా కాపాడి ఇవన్నీ ఆశీర్వాదాలు అనుభవించడానికి మనము దేవుడిచ్చిన ఈవులను నష్టపరచుకోకుండా ఉపవసించి ప్రార్థన చేసి మన కుటుంబాన్ని భద్రంగా కాపాడుకుంటున్నాం అని అర్థం. తర్వాత ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఇశ్రాయేల్ అంటే దేవుని ప్రజలకు సమాధానం ఉండును గాక అంటున్నాడు. సమాధాన లోపం ఉండకూడదు. అంటే ఒక మంచి కుటుంబానికి కావాల్సిన లక్షణాలు ఏంటి అని మరి జూమ్లో మరి మనం విన్నాం. ఒక దేవుడు ఆశీర్వదించిన కుటుంబంలో వాక్యం ఉంటుంది, ప్రార్థన ఉంటుందని, ఆరాధన ఉంటుందని, దేవునికి ఇవ్వడం ఉంటుందని, మరి అలాగూ మరి సమాధానం అట్టి గృహాన్ని వెళ్తుందని మనకు తెలుసు. ఒక చక్కని కుటుంబం, దేవుని నియమాల్లో ఉండే కుటుంబం. మరి మనం చూసినప్పుడు కొన్ని కుటుంబాల్లో వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, దేవునికి ఇవ్వడం ఉండదు, ఆరాధించారు, అలాగే మరి సమాధానం అసలే ఉండదు కుటుంబంలో. కుటుంబాన్ని ఒక పరలోకంగా మార్చుకోవచ్చు నువ్వు, కుటుంబాన్ని ఒక నరకంగా కూడా మార్చుకోవచ్చు. నువ్వు ఎప్పుడైతే దేవుని సహాయం కోరుతావో, నీవు ఉపవసించి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తావో, ఉపవాసం ప్రార్థన ద్వారా నీ కుటుంబానికి మేలు కలగజేసుకుంటున్నావు. నువ్వు నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, మనస్పర్ధలు లేకుండా దేవుడిచ్చే సమాధానంతో ఉంటుంది. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఇప్పుడు 128వ కీర్తనలో ఉన్న ప్రతి ఆశీర్వాదం మనదే కదా. అవన్నీ కూడా లభ్యమవుతుంది ఎప్పుడైతే మనము మరి దేవుని దృష్టిలో మనల్ని మనం తగ్గించుకొని దేవుని సహాయం కోరి దేవునిపై ఆధారపడినప్పుడు ఇవన్నీ మనకు లభిస్తుంది. ఇప్పుడు చూడండి, కుటుంబాల్లో రోగం వచ్చేస్తే ఎంత మరి హాస్పిటల్ ఖర్చు అవుతుంది చూడండి. అది మరి కొందరు ఆకస్మికంగా మరణించినప్పుడు ఆ కుటుంబానికి ఎంత దుఃఖం ఉంటుంది. ఇలాంటి భయభీతుల్లో ఉన్న ఈ దినాల్లో, ముఖ్యంగా పాండమిక్ ఉన్న రోజుల్లో కుటుంబాల్లో నెమ్మది లేదు. ఆర్థికంగా చాలా కుంటుపడిపోతున్నారు, ఉద్యోగాలు నష్టమైపోతుంది. అప్పుడు ఆ కుటుంబము ఎంత భయంకరమైన సమస్యలకు గురవుతుంది. గృహనాయకుడు మరి లోకం నుండి దాటిపోతే ఆ కుటుంబము అనాథగా విడవబడుతుంది. ఇలాగూ మనం అనేకమైన కార్యాలు కుటుంబంలో సమస్యలను చూస్తూ ఉంటాం. గర్భఫలము లేక అండ్ పిల్లలను చూడాలి అని ఆశ, కానీ పిల్లలకు గర్భము తెరవలేకుంటే ఆ కుటుంబంలో ఎంతో దుఃఖము. వీరిన పిల్లలు ఉంటారు, వివాహం కాకుంటే ఆ తల్లిదండ్రులకు ఎంతో ప్రయాసం, మనోవేదన కలుగుతుంది. అంటే ఉద్యోగం లేక పిల్లలు తిరుగులాడుతుంటే ఒక మనోవేదన, మరి పిల్లలు చదువుకోలేకుంటే మనోవేదన, పిల్లలు తిరుగుబాటు ధోరణిలో ఉంటే మరి మనోవేదన ఉంటుంది. ఎవరైనా శత్రువులు, బంధువుల మధ్యలో మరి సమాధానం లేదు, మనస్పర్ధలు ఉంటుంది, అప్పుడు కూడా సమాధానము కుటుంబంలో ఉండదు. అలాగే శత్రు పోరాటం ఉంటుంది. మరి ఇలాగూ ఇన్ని సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, చక్రవడ్డీ కట్టడం, ఇంటికి మరి అవసరతలు తీర్చకపోవడం, ఇలాంటివన్నీ కూడా. కొందరు గృహాల్లో త్రాగుబోతులు ఉంటారు, ఆ గృహ యజమానులు వ్యభిచారులు ఉంటారు, గుడారంలో పాపం ఉంటుంది. అప్పుడు కుటుంబానికి ఆశీర్వాదం రాదు. మరి మనం ఏం చేయాలి? వాట్ షుడ్ వి డూ టు గెట్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ ఫర్ అవర్ ఫ్యామిలీస్? మన కుటుంబాలు క్షేమంగా ఉండాలి అంటే ఏం చేయాలి అని అంటే, మనం తప్పకుండా దేవుని సహాయం కోరాలి. ఇది మన వల్ల కలిగిన కార్యం కాదు, దేవుడే మనకు దిగి వచ్చి సహాయం చేయాలి. ఇప్పుడు ఒక గృహ యజమాని మార్చడం నీ వశంలో లేదు, పిల్లల్ని మార్చడం నీ వశంలో లేదు, వారి తలరాతలు మార్చడం నీ వశంలో లేదు. కొన్ని పరిస్థితులు నేను అధిగమించిన మరి పరిస్థితులు ఉంటాయి. అప్పుడు నువ్వు దైవశక్తిని ఆశ్రయించాలి. దైవశక్తిని ఆశ్రయించడం ఎలా? అదే ఉపవసించి నీ కుటుంబం మీద భారంతో మరి నీకు అసాధ్యమైన కార్యాల కొరకు నువ్వు తీక్షణంగా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేయడమే కదా ఉపవాస ప్రార్థన. మరి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్నప్పుడు కుటుంబం ఏ విధంగా కట్టుకోవాలని కోకొలలుగా దేవుడిచ్చిన జ్ఞానం పరిశుద్ధ గ్రంథములో ఉంది. మత్తయి సువార్త 7:24లో మరి 2 వచనాల కిందికి చదివితే, ఈయన మాటలు విని దాని ప్రకారము చేయవాడు బండ మీద తన గృహాన్ని కట్టుకున్న బుద్ధిమంతునితో సమానుడు. గాలి వచ్చును, వాన వచ్చును, వరదలు కురిసిన, తుఫాను కొట్టినా ఇల్లు పడలేదంట. బుద్ధిమంతుడు అలా తన కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటాడు. బుద్ధి లేని వాడు దేవుణ్ణి వదిలిపెట్టి వాడు సొంత కార్యాలు స్వబుద్ధితో తిరిగి వాడు ఎన్నెన్నో పనులు చేస్తాడు. చూడండి, పునాది సరిగా లేదు, ఆ కుటుంబానికి పునాది సరిగా లేదు, ఇసుక మీద కట్టుకున్నాడంట. అంటే వాని స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు.
అప్పుడు ఏమైంది, వాడు కూడా పాటుపడినాడు, గృహం కట్టుకున్నాడు కానీ ఇల్లు నిలవలేదు. గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది, తుఫాను కొడితే ఇల్లు కుప్పకూలింది. దాని పాటు చాలా గొప్పదని వాక్యంలో మనము చూస్తున్నాం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యము వింటున్న దేవుని బిడ్డలారా, చాలా కుటుంబాల్లో పేదరికం ఉన్నది. కానీ మనకు తెలుసు, దేవుని ఆశ్రయించేవారు, దేవుని మొరపెట్టేవారు, దేవునితో సత్సంబంధం కలిగి సన్నిహితమైన బంధం కలిగిన వారు ఎప్పుడు పేదవారిగా ఉండలేరు. బికాజ్ దేవుని వాగ్దానం ఏంటి? ఆయన శ్రీమంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన ప్రార్థన చేసే వారికి జవాబు ఇవ్వడానికి. మరి ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడని, ఆయన శ్రీమంతుడని మనకు తెలుసు. ఆయన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తాడని మనకు వాగ్దానాలు ఉన్నాయి కదా. నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను అంటున్నాను. కాబట్టి పేదరికం అనేది మరి ఉపవసించి ప్రార్థన చేసి దేవునితో నడిచే వరకు ఉండదు. వారి ప్రతి అక్కర దేవుడే తీరుస్తాడు. మరి వారికి రోగము రావడానికి కూడా, అంటే కుటుంబంలో ఎవరికైనా రోగ బాధితులు ఉంటే వారి కొరకు ప్రార్థించినప్పుడు కూడా స్వస్థత శీఘ్రంగా దేవుడు వారికి అనుగ్రహిస్తాడని చెప్పగలను. అంటే ఈ కుటుంబంలో మరి ఈ ఉపవాస ప్రార్థన అనేది మరి అంటే అదొక బాన్ ఫైర్ లాగా అనమాట. అది ఒక నిప్పులాగా. ఎందుకంటే ఏది కూడా కీడు కానీ, మరి రోగం కానీ, మరి అపశృతులు కానీ, ఇలాంటివన్నీ కూడా దూరం చేసేదే ఉపవాస ప్రార్థనా శక్తి అని మరి మనము తెలుసుకోవాలి. చూడండి, మరి పిల్లలు బయటికి పోతున్నారు వస్తున్నారు, పెద్దలు బయటికి పోతున్నారు వస్తున్నారు, రోగము రావడానికి ఎంతసేపు అయినా దేవుడు వారిని భద్రంగా కాపాడుతున్నాడు. హఠాన్ మరణాల నుండి, మరి అపవాది క్రియల నుండి, మరి ఆకస్మికంగా కలుగు ఆపదల నుండి దేవుడు కాపాడగలుగుతాడు. దేవునికి స్తోత్రం. అందుకే మరి ప్రార్థన మనం కుటుంబం కొరకు చేయాలి. వి ప్రే ఫర్ అవర్ ఫ్యామిలీస్. మనము అన్నిటి కొరకు చేసి మన కుటుంబాల కొరకు చేయకుంటే మరి నువ్వు నిలదొక్కుకోవడానికి నీకు ఒక కుటుంబం అంటూ ఉండాలి కదా. ఫ్యామిలీ ఈజ్ ద బేస్ ఫ్రమ్ విచ్ యూ బికమ్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ గ్లోరీ ఫర్ గాడ్. అంటే నీ కుటుంబం నుండి ప్రకాశించాలి కదా దేవుని వెలుగు. కాబట్టి కుటుంబం కొరకు ఎప్పుడు విజ్ఞాపన చేయడం, మరి ప్రార్థించడం, ఉపవసించడం అది చాలా దేవునికి ఇష్టకరమైనది. నీవు దేవుని తట్టు మరి చేతులు ఎత్తున్నావు, నీకు నిలబడ్డానికి స్తోమత లేదు, నీవు ఈ కార్యాలన్నీ చేయలేవు కాబట్టి నువ్వు మోకరించి నీ నిస్సహాయతను దేవునికి తెలియజేస్తున్నావు. లార్డ్, ఐ కెనాట్ స్టాండ్ ఆన్ మై ఫీట్ లార్డ్, నో మోర్ లార్డ్ ఐ కెన్ టేక్ ఇన్, ఐఎమ్ జస్ట్ నీలింగ్ ఎట్ యువర్ ప్రెజెన్స్ ఫర్ యూ టు బౌ డౌన్ అండ్ హెల్ప్ మీ. నీ చేతులు ఎత్తుతున్నావు అంటే నిస్సహాయం అనే చేతులు అని తట్టి ఎత్తున్నావు. సహాయం అర్థించడమే ప్రార్థన కదా. కనుక నీవు మరి ఆహారము కొద్దిగా దూరంగా ఉండి దేవుని సన్నిధి అనుభవిస్తూ దేవునికి నీ మనవులు తెలియజేస్తున్నావు. అట్టి ఉపవాస ప్రార్థన చాలా ఆశీర్వాదకరంగా కుటుంబానికి ఉంటుందని తెలియజేస్తున్నాను. మరి భక్తులు ప్రార్థించినప్పుడు, ముఖ్యంగా దావీదు భక్తుడు తన కుటుంబం కొరకు ప్రార్థిస్తాడు. ఆయన మరి గొప్ప రాజైనా కానీ ఏమని ప్రార్థన చేస్తాడంటే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 28-29 ఆ మాట ఉంది. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదు అని నీవు నీ దాసుడమైన నాకు సెలవిచ్చున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. అది నాకు చాలా ఇష్టమైన మాట. నువ్వు దేవుడవు గనుక నీ మాట సత్యం. నువ్వు అబద్ధం ఆడడానికి నరుడవు కావు, మాట తప్పడానికి మానవుడవు కావు. నువ్వు దేవుడవునైనా, నేను మానవుని, నువ్వు దేవుడవు కనుక నీ పలికే ప్రతి మాట సత్యమైనది అని ఒప్పుకుంటున్నాడు. దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము ఆశీర్వదింపబడును గాక. హౌ ఈజ్ సీకింగ్ హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుని సహాయాన్ని ఎలాగో అర్థిస్తున్నాడు కదా. నువ్వు దేవుడవు కనుక నీ మాట సత్యము, నీ సన్నిధిలో నా కుటుంబం కనబడాలయ్యా, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండునట్లుగా నన్ను ఆశీర్వదించు అని వేడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఒక భాగంలో మొదటి దినవృత్తాంతంలో 17:27 కూడా మరి ఈ మాట తిరిగి మనం చూస్తున్నాం. ఏంటంటే, దేవుడవై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేస్తామని సెలవిచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుల సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపని అనుగ్రహించున్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించినట్లు అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండను. వి నీడ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఆన్ అవర్ ఫ్యామిలీస్. దేవుని ఆశీర్వాదాలు మన కుటుంబం మీద ఎంతైనా అవసరమై ఉందని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్యం ఒక పోరాటము. నేను మరి ఒక ఫ్యామిలీని కౌన్సిలింగ్ చేయడం అయింది ఈ వారం. ఎన్నో గంటలు గడిపినాం వాళ్ళతోటి. మరి అప్పుడు నేను మనసులో అనుకుంటున్నాను, ఏంటి అసలు ఒక పరలోకంలాగా ఉండాలి కదా ఒక కుటుంబం.
భార్య భర్త దేవుడు ఏర్పరిచిన ఒక జత చక్కగా సంతోషంగా మంచిగా చక్కగా కలిసి ఐకమత్యం ఉండాలి, కలిసికట్టుగా వారు పనిచేయాలి, వారి జీవితాలు ఒక్క సంచి ఉండాలి వారికి. వారు చక్కగా ఒకరికి తెలియకుండా ఒకరు రహస్యమైన కార్యాలు చేయకుండా చక్కగా వారికి దేవుడు గర్భఫలం అంటే ఒక బహుమానం అని వాక్యంలో ఉంది. మరి దేవుడు ఇచ్చిన బహుమానాలు చక్కగా కాపాడుకొని ఎంత సంతుష్టిగా బ్రతకగలం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం అంట. ఈ లోకంలోకి మనం ఏం తేలేదు, ఏం తీసుకొని పోలేము. ఈ కుటుంబ సంతోషం అనేది దేవుడు ఇచ్చింది. కానీ ఎప్పుడు కూడా సాతానుడు గొడ్డలి నూరుతూ ఉంటాడు. కుటుంబాలను విచ్ఛిన్నం చేయాలి, భార్య భర్తల మధ్యలో చిచ్చు పెట్టాలి, పిల్లల మాట వినకుండా చేయాలి, రోగం తీసుకొని రావాలి, హఠాన్ మరణానికి ఎప్పుడు ఏడ్చుకుంటూ కన్నీళ్ళు గుండె బాదుకుంటూ బ్రతకాలో అది సైతాను వలయం. మనం సాతాను యొక్క చిత్తం, అది దేవుని చిత్తం అలా కాదు. దేవుని చిత్తం ఏంటంటే ప్రతి కుటుంబం పరలోకంలా ఉండాలి. పరలోకానికి ప్రతిబింబమే నన్ను అడిగితే కుటుంబం. కానీ ఎక్కడ పరలోకం అండి, ఎక్కడ పరలోకం? ఒక నరకాన్ని భూమి మీద అనుభవిస్తాం చాలామంది. ఎందుకంటే సాతానుడు అలా తాండవమాడతాడు. వాడు కుటుంబాన్ని నాశనం చేయాలని సాతానుకు ఎర మనం కాకూడదు, మన పిల్లలు ఎర కాకూడదు అని ఒక పట్టుదల ఉండాలి. మనమేంటి, సాతానుడు మన కుటుంబంలో తాండవం ఆడుతుంటే మనం 3 పూటలు తిని ఏమి నిశ్చింతంగా ఉంటే కుటుంబం పాడైపోతుంది. కాబట్టి మెలకువ ఇట్స్ అన్ అలర్ట్. చూడండి, అలర్ట్ డేంజర్ అని ఉంటుంది. పెద్ద పెద్ద థర్మల్ స్టేషన్స్, ఎలక్ట్రిక్ పెద్ద మరి హై టెన్షన్ వైర్స్ ఉన్న దగ్గర ఒక బొమ్మ పెడతారు, పుర్రే 2 మరి ఎముకలు. అంటే డేంజర్, చాలా డేంజర్. నువ్వు వెల్కగా ఉండి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయకుంటే అధోగతి పాలైపోతుంది. పిల్లలందరూ తమ దారిలో వెళ్ళిపోతారు, ఎవరు సెటిల్ గారు, ఆఖరికి ముసలితనంలో నిరాధారాలుగా అయిపోతాం. అంటే ఇవన్నీ కూడా ఆలోచిస్తే చాలా భయకంపితంగా ఉంటుంది. అదే పదిలపరుచుకొని మనలో మనం సముదాయించుకొని దేవుని వాక్యం అనే మార్గంలో నడిస్తే మనం ఒక పెట్టుబడి పెట్టాలి కదా. ఒక ఉపవాస ప్రార్థన అనే పెట్టుబడి పెడితే మనకు క్షేమము, సుఖము, నెమ్మది, సమాధానం, సంతోషం, సమృద్ధిగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుని తోడు కావాలంటే కూడా దేవుని దగ్గరికి రావాలి కదా. కాబట్టి మరి ఉపవాస ప్రార్థన చాలా అవసరమని. మన కుటుంబంలో పాపం ఉంటుంది, రహస్య పాపం. పాపము మన కుటుంబంలో ఉంటే మనం ఎలాగూ ఊరుకుంటాం? నేను ఎప్పుడు చెప్తాను, ఒక పెద్ద సర్పము లేక ఒక నాగుపాము నీ కుటుంబంలో ఎక్కడో మరి ఇంటిలో చొచ్చి ఉన్నది, అది నీకు తెలుసు, ఉన్నదని తెలుసు, నువ్వు నిద్రపోగలుగుతావా? అది ఎప్పుడైనా కాటేస్తుంది, నిన్ను కాటేస్తుంది, నీ పిల్లలు కాటేస్తుంది. అలాగే పాపం అంతకంటే విషకరమైనది. నీ గుడారంలో పాపం ఉంటే నువ్వు ఊరుకోకూడదు. దాన్ని తొలగించుకోవడానికి నీవు ఉపవసించి ప్రార్థన చేయాలి. అది భార్యలో ఉందా పాపము, అది పిల్లల మీదకి శాపంగా మారిపోతుంది. అది భర్తలో పాపం ఉంటే పిల్లల మీదకి వస్తుంది, 4 తరాల వరకు వస్తుంది అంటుంది. తండ్రుల పాపము పిల్లల ఒడిలో వేయవాడు. అవును, యేసు ప్రభు రక్తం ద్వారా మనం విమోచింపబడినాము, అది సత్యమే. కానీ చేసిన పాపం ఎక్కడ పోదు. నువ్వు మరి విత్తనం ఒక పంట తప్పకుండా పోయాలి. అది ప్రకృతి సిద్ధమైంది. అది నీవు చేదు విత్తితే చేదు పంటకు వస్తావు తప్పకుండా, నువ్వు పాపం విత్తితే మరణం అనే పంటకు వస్తావు. కాబట్టి జాగ్రత్తగా మరి బ్రతకాలి. నీవు ఫర్ సెల్ఫ్ డిసిప్లిన్, చూడండి, సెల్ఫ్ కంట్రోల్, నీకు మరి విల్ పవర్ అంటారు కదా, దీనికంటే నీకు నిగ్రహ శక్తి. పాపం మీద నీకు విజయం సాధించాలంటే ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు శరీరం అణిగిపోతుంది, ఆత్మ వర్ధిల్లుతుంది. దేవుని స్తోత్రం. ద స్పిరిట్ విల్ ఫ్లరిష్ బట్ ద బాడీ మే బికమ్ వీక్. కాబట్టి ఉపవాస ప్రార్థన అలాంటిది. మరి ఇంకా నీవు మెట్టుకు మీదకు వెళ్ళడానికి ఉపవాస ప్రార్థన చాలా దోహదపడుతుంది. 3వ యోహాను, అంటే యోహాన్ అంటే యేసు రమున అనుకున్న యేసు శిష్యుల్లో ఒకడు, ప్రియ శిష్యుడైన యోహాను. 3వ యోహాను 4వ వచనంలో ఈ మాట ఉందండి. అది చూడండి, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుట వినుట కంటే నాకు అధికమైన సంతోషం లేదు. అది ఎంత మంచి మాట. నేనైతే అండర్లైన్ చేసుకుని ఎప్పుడు అది క్లెయిమ్ చేస్తాను ఆ మాట. అవును, నేను సత్యంలో నడుచుకుంటున్నాను, కానీ వాట్ అబౌట్ మై ప్రోజీనీస్, నా వెనుక వచ్చేవారు కూడా సత్యం అనుసరించుకుని నడుచుకుంటే, ఆ మాట నీ పిల్లలందరూ సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని ఆ మాట వింటే ఎంత సంతోషం, ఎంత సంతోషం. నీ పిల్లలు ఒకడు రౌడీ అయినాడు, మరి ఒక అమ్మాయి వ్యభిచారి అయిపోయింది, లేకుంటే వారు థియేటర్లలో కనబడుతున్నారు, రోడ్డు వీధుల్లో తిరుగులాడుతున్నారంటే ఆ తల్లిదండ్రులకు ఎంత దుఃఖం ఉంటుంది. మరి అందుకే వారు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు, నేను ఉదయం కూడా చెప్పినాను, కీడు కొట్టివేయబడుతుంది, సాతాను ప్రణాళిక భగ్నమైపోతుంది. వెన్ ద మదర్ ప్రేజ్, వెన్ ద ఫాదర్ ప్రేజ్, వెన్ దెర్ ఇస్ ప్రేయర్ ఇన్ ద ఫ్యామిలీ, ప్రార్థన జరుగుతుంది, కుటుంబంలో ధూపంలాగా ప్రార్థన పైకి వెళుతుంది అన్నప్పుడు సాతాను యొక్క నాటకాలు ఏవి కూడా ప్రార్థించే కుటుంబం మీదకి అవి
మరి రాలేవు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు కదా మనకు. దేవుడు తప్పకుండా కీడు నుండి మనల్ని ఆయన విడిపిస్తాడు. చూడండి, మన కుటుంబం అంతా దేవుని ప్రేమించాలి. వీ హ్యావ్ టు లవ్ గాడ్. కుటుంబంలో కొందరు దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తారు, మరి కొందరు అస్సలు దేవుని లెక్క పెట్టారు. అప్పుడు కూడా దేవుని లెక్క పెట్టని వారికి, దేవుని ప్రేమించని వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు మార్చేస్తాడు. చూడండి, మార్క్స్ వార్త 12:30 నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో నీ దేవుడని యెహోవాను ప్రేమించాలని ఒక ఆదేశం చూస్తాం. కానీ చాలా కుటుంబంలో సగటు మంది దేవుడు దేవుడు అంటారు, మరొకరు లోకం అంటారు. మరి ఒక సమతుల్యంగా అందరూ ఒకే బాటలో నడవాలంటే కూడా మనం చేసే ప్రార్థనలకు తప్పకుండా దేవుడు ఫలితం ఇస్తాడని ఒక నిరీక్షణ మనకు కలిగి ఉండాలి. దేవుడు మరి వాక్యంలో ఉంది, చెవులను కలుగజేసిన వాడు వినకుండా ఉంటాడా, కంటిని నిర్మించిన వాడు కానకుండా ఉంటాడా. నీ పరిస్థితిని దేవుడు చూస్తాడు, నీ ప్రార్థనలకు దేవుడు విజయం ఇస్తాడనే విశ్వాసం ఉండాలి. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్న కొలది దేవునికి చాలా సమీపమే దేవుని మనస్సు నీవిలో కలుగుతుంది అన్నమాట. ఆ జాలి గల హృదయం, ప్రేమ గల హృదయం, దోషములను క్షమించే హృదయం, పాపాన్ని క్షమించే హృదయం నీకు కలుగుతుంది. అందుకే మరి ప్రేయర్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా నీకు మరి అసమాధానం ఉంటే వెంటనే మోకరించి దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేయడం చాలా గొప్పది. కొన్ని కుటుంబాల్లో మనం చూసినప్పుడు పిల్లల మధ్యలో అసలు వాళ్లకు ఐకమత్యం ఉండదు. అన్నదమ్ములు నలుగురు ఉంటే 4 రకాలుగా ఉంటారు, ఒకరితో ఒకరు అన్యోన్యం ఉండరు, శత్రువులు చూసినట్టు చూసుకుంటారు అన్నదమ్ములు. అంటే అలాంటి పరిస్థితి గమనించినప్పుడు తల్లిదండ్రులు ఉపవసించి ప్రార్థన చేయాలి. ఉపవాసించి ప్రార్థన చేస్తే ఏం చనిపోము మనము, అదొక మిథ్యనే. అంటే ఉపవాసం ఉన్నప్పుడు మరి నీ శరీర తత్వం కూడా నువ్వు చూసుకోవాలి. ఆ వయసు పైబడుతుంటే కొన్నిసార్లు తల తిరగడం, పడిపోవడం అలాంటివి ఏవి కాకుండా కొద్దిగా మరి ఫ్రూటో కొద్దిగా కోకోనట్ వాటర్ ఏదో తాగి, అంటే ముఖ్య ఉద్దేశం ఫోకసింగ్ ఆన్ గాడ్ ఫర్ అవర్ నీడ్స్. ముఖ్య ఉద్దేశము ఉపవాసం ఏంటంటే నీవు కాన్సన్ట్రేషన్ ఆన్ ప్రేయర్, అంటే వాక్యం మరి ప్రార్థన మీద ఏకాగ్రత. అంటే నువ్వు ఇంకా లోకం తట్టు కాకుండా నువ్వు దేవుని తట్టు సహాయం కొరకు అర్థిస్తూ యు ఆర్ ఫోకసింగ్ యువర్ అటెన్షన్ ఆన్ గాడ్, ఆ కాన్సన్ట్రేషన్. కాబట్టి మరి అలాంటి ప్రార్థనలు చేసినప్పుడు మన కుటుంబంలో పిల్లలు మరి విభజన ఉండకుండా, అంటే అందరు కలిసికట్టుగా. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, నేను 3 పిల్లలు 3 కుటుంబాలు 6 మనమరాలు. ఎప్పుడు నా గుండె నుండి పోయే ప్రార్థన ఏంటంటే 3 మధ్యలో చాలా ఐకమత్యం ఉండాలి ప్రభు. ఒకరినొకరు మరి మిక్కటంగా ప్రేమించుకోవాలి, పైగా దేవుని ప్రేమించాలి వాళ్ళు. ఈ ప్రార్థనలు నువ్వు ఒక తల్లిగా తండ్రిగా చేస్తే దేవుడు ఆ ప్రార్థనలకు జవాబు తప్పకుండా ఇస్తాడు. 133వ కీర్తనలో ఉంది కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరము. గాడ్ విల్ కమాండ్ హిస్ బ్లెస్సింగ్స్ అపాన్ సచ్ పీపుల్. తప్పకుండా ఐక్యత. చూడండి, 4 కట్టెలు కలిసి మండుతే ఎంత పెద్ద మంట ఉంటుందండి. అంత ఆ ఐక్యత గల ప్రార్థన మన కుటుంబాల్లో రావాలని మనం ఆకాంక్షించాలి. ఆశ గల ప్రాణాలనే దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ లేకుంటే ఆశీర్వాదం లేదని చెప్తూ ఉంటాను కదా. నీకు ఆశ కావాలి, అటువంటి పరిస్థితి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవా నువ్వు నా గురించి నువ్వు బయలుపరిచినావు, నా గురించి నీ చిత్తం నేను తెలుసుకున్నాను, కానీ నా కుటుంబం గురించి కూడా నీకు చిత్తం ఉంటుంది కదా. దేర్ విల్ బి ఎ పర్పస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబం గురించి దేవుని ఉద్దేశం ఏంటి అది కూడా తెలుసుకోవడానికి దేవుడు సహాయపడతాడు. ఊరికనే నీకు ఒక కుటుంబం అనుగ్రహించినాడా? మరి కుటుంబం అనేది, కుటుంబ బాంధవ్యాలు అనేది అది దేవుడు ఇచ్చే ఆశీర్వాదం అని ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే అది మనం గౌరవించాలి. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ బాండ్, దట్ రిలేషన్షిప్. ఒక భార్య తప్పకుండా నువ్వు గౌరవించాలి. నీ సగటు శరీరం, నీ సహధర్మచారిణి, ఆమె షీజ్ యు బెటర్ హాఫ్ అని అంటారు కదా, ఆమె అర్ధాంగి అంటారు తెలుగులో. అంటే ఆమెను నువ్వు గౌరవించాలి. పిల్లల ముందు ఆమెను తూలనాడడం, ఆమెను తక్కువగా మరి మాట్లాడడం ఎప్పుడు చేయదు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు మాట్లాడుకోవచ్చు, కానీ పిల్లల ముందు మాట్లాడితే ఆ తల్లికి నెమ్మది ఉండదు, ఆ తల్లి చాలా గాయపడుతుంది. మరి తండ్రిని కూడా గౌరవించాలి. ఇదంతా దేవుడు పెట్టిన బంధం అని చెప్పాను కదా. ఒక భర్త ఇంటికి నాయకుడు, ఇంటికి శిరస్సుగా ఉన్నాడు. అయితే మరి అతన్ని గౌరవించాలి. అతన్ని ఎప్పుడు కూడా మనము మరి తక్కువ అంచనా వేసి తక్కువగా మాట్లాడి పిల్లల ముందు మరి అతని మరి అవమానం చేయడం ఇలాంటి ఎప్పుడు కూడా చేయకూడదు. యూ హావ్ టు రెస్పెక్ట్. ఏంటంటే బైబిల్లో ఉంది కదా, యోగ్యురాలు ఎప్పుడు తన పెనిమిటికి కిరీటంగా ఉంటుందని, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళుగా ఉంటుందని వాక్యంలో. అంటే ద మదర్ షుడ్ రెస్పెక్ట్ ద ఫాదర్, ఫాదర్ షుడ్ రెస్పెక్ట్ ద మదర్. ఈ పిల్లలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. చూడండి, ఇట్టి నియమాల్లో ఉండే వారి ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. అవిధేయుల ప్రార్థన దేవుడు వినడు. పాపుల మనవి ఆయన ఆలకించినట్ట.
యూ హ్యావ్ టు నో అండ్ రెస్పెక్ట్ ద రిలేషన్షిప్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్. ఇవన్నీ కూడా ఈ బాంధవ్యాలన్నీ కూడా దేవుని వలన కలిగింది అని మనం తెలుసుకొని వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద రిలేషన్షిప్ అండి. ఎప్పుడన్నా బాంధవ్యాలు దేవుడు ఇచ్చినాడు. నువ్వు పుట్టినప్పుడు నువ్వు మరి ఎటువంటి కుటుంబంలో పుట్టబోతున్నావని, నీకు ఎలాంటి బంధువులు నీ చుట్టూ ఉంటారని, ఎవరు అన్నదమ్ములని, ఎవరు నీకు అక్క చెల్లెలు అవుతారని, ఎవరు నీ భర్త కాబోతున్నాడని, నీ భార్య కాబోతున్నా, నీకు ఎటువంటి పిల్లలు జన్మిస్తారని నీకేమీ తెలియదు కదా. యు ఆర్ ఎ బిగ్ జీరో వెన్ యు ఆర్ బోర్న్. బట్ గాడ్ గివ్స్ ఆల్ దీస్ అడిషన్స్. ఇవన్నీ కూడా దేవుడిచ్చిన మరి ఈవులు, ఆశీర్వాదాలు, ఈ బాంధవ్యాలు. అందుకే నేను ఏమనుకుంటున్నా అంటే ప్రార్థన చేయాలి, ఉపవాసించాలి. నీకున్న బంధువుల కొరకు, అంటే విత్ హూమ్ యూఆర్ హ్యావింగ్ రిలేషన్షిప్, ప్రే ఫర్ దెమ్. వాళ్ళ ప్రార్థన చేస్తే నీకు కరెక్ట్ రిలేషన్షిప్ ఏ విధంగా వారితో నువ్వు వ్యవహరించాలి దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్నా దేవుని బిడ్డలారా, మరి దేవుని సేవకురాలుగా మీకు తెలియజేస్తున్నాను. నీకు మరి దేవుడిచ్చిన పిల్లలే కానీ, భర్తనే కానీ, భార్యనే కానీ, ఆ ఆడపడుచులే కానీ, అత్తమామలే కానీ, బావలే కానీ, మరుదులే కానీ, అంటే ఇలాంటి బాంధవ్యాలు దేవుడిచ్చినాడు. ఉపవసించి ప్రార్థన వారి కొరకు నువ్వు చేసినప్పుడు, కుటుంబం కొరకు ప్రార్థన అని నేను దీనికి టైటిల్ పెట్టినాను. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు మరి దేవుడు నీకు ఆశీర్వాదం చేత మంచి బాంధవ్యాలు మెయింటైన్ చేయడానికి ఆ శక్తిని, ఆ పరిశుద్ధాత్మ శక్తిని, ఆ బ్లెస్సింగ్ ఇస్తాడు. చూడండి, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదాలు కలగడానికి ఆయన ఆజ్ఞ ఇస్తాడు. కొన్ని కుటుంబాల్లో ఎప్పుడు నిరసన ఉంటుంది, ఆ భార్య ఎప్పుడు ముఖం మార్చుకొని ఉంటుంది, ఆ భర్త ఎప్పుడు అరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ భార్యకు తెలియదు భర్త తల్లిదండ్రులను కూడా గౌరవించాలి, భర్త చెల్లెలు ఆడపడుచులు వారిని గౌరవించాలి. ఇవన్నీ రిలేషన్షిప్స్, ఇవన్నీ భర్త ద్వారా కలిగిన ఈ బాంధవ్యం అంతా చాలా విలువైంది, దేవుడు ఇచ్చినాడని మర్చిపోయి ఊరికే వాళ్ళతో గొడవలు పడుతూ ఉంటారు. అందుకే దైవని ఆశీర్వాదం కుటుంబం మీద ఉండదు. అట్టిదంతా కూడా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు, నీకు జ్ఞానం ఇస్తాడు. దేవుడు హౌ టు బిహేవ్ గాడ్ విల్ టీచ్. ఆయన ఒకంటే మించిన బోధకుడు లేడు కదా, పరిశుద్ధాత్మను మించిన బోధకుడు లేడు. నువ్వు చేయవలసింది చేయకూడనివన్నీ కూడా స్పష్టం చేస్తాడని మరి మీకు మనవి చేస్తున్నాను. అలాగే భర్త మరి భార్య కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఇన్సల్ట్ చేయడం, భార్య తల్లిదండ్రులను అవమానించడం, భార్య అన్నదమ్ములను అవమానించడం, భార్య ఇంటి వారిని అగౌరవపరచడం కూడా చేయకూడదు. ఎందుకంటే భార్యనే దేవుడు నీకు ఇచ్చినాడు. అప్పుడు భార్యతో పాటు బంధువులు ఉండరా, ఆ బంధువులను కూడా గౌరవించాలి, గణపరచాలి కదా. అంటే అది దేవుడు ఇచ్చిన బంధం అని నువ్వు తెలుసుకోవాలి. ఇది చూడండి, నేను ఎప్పుడు చెప్పిన మ్యారేజ్ ఇస్ వెడ్డింగ్ అంటారు కానీ వెడ్డింగ్ కాదు, అది వెల్డింగ్. అది అంటే రెండు ఇనుపు ముక్కలను కలపాలంటే అది మంటలో పెట్టి కలుపుతారు. అది ఎంత సుర్రు అని, ఎంత అగ్ని కణాలు ఇట్లా బయటకు వస్తుంది కదా, స్పార్క్స్ ఆఫ్ ఫైర్. రెండు ఇనుము ముక్కలు కలవాలండి. అలాగే ఇద్దరు జతపరచబడినప్పుడు బంధువులు ఉంటారు, బాంధవ్యాలు ఉంటారు. అప్పుడు అది వెల్డింగ్ అవుతుందన్నమాట. దానికి మనం సమ్మతించాలి అన్నిటికీ. కొన్నిసార్లు ఆటుపోట్లు, కొన్ని సూటిపోటి మాటలు కొన్ని ఉంటాయి, ఇది మామూలే. కానీ అది పెద్దగా చేసి దాని ద్వారా కుటుంబానికి మనము అగౌరవం తేవడము, కలహించడము, ఉన్న సమాధానాన్ని కోల్పోవడం అది దేవుని చిత్తం కాదు. ఇవన్నీ నువ్వు కాంకర్ చేయాలి, ఇవన్నీ పొందుకోవాలి. నేను దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏది పోగొట్టుకోకూడదు అని అనుకుంటే తప్పకుండా ఉపవసించి ప్రార్థన చేయాలి. అవును, రిలేషన్షిప్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఆల్వేస్ బేర్ ఇన్ మైండ్, ఎవ్రీ రిలేషన్షిప్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. అలాగే నువ్వు సంఘములో నీకున్న బాంధవ్యాలు, నీకు సేవకులతో బాంధవ్యం, సేవకురాలతో బంధము, అలాగే తోటి విశ్వాసులతో బంధము, ఇవన్నీ దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కాకుంటే ఎవరిస్తారు ఇవి? ఇది కూల్చడానికి సాతానుడే ఎప్పుడు వాడు పన్నాగాలు పన్నుతూ ఉంటాడు, మనస్పనులు ఇస్తాడు, లేని వార్తలు పుట్టిస్తాడు. గాసిప్ అంటారు. మనం ఒకరి గురించి నేరుగా మాట్లాడడం, మూడో వ్యక్తి మరి చెప్పిన మాటలు వినడం, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మనసును పాడు చేస్తుంది. అందుకే సమయాన్ని పోనీయకుండా పౌలు భక్తులు అంటాడు, దినములు బహు చెడ్డవి కనుక మీరు అజ్ఞానుల వలె ఉండాలి. అజ్ఞానుల వలె ఉండకుండా జ్ఞానుల వలె ఉండి సమయమును సద్వినియోగం చేసుకోనండి. వాట్ టైమ్ యూ హ్యావ్, మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ ద టైమ్. డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో. కాబట్టి ఈ సమయం ఎక్కడ గడుపుతావో తెలియదు. తీవ్రమైన అనారోగ్యత తీసుకుపోయి ఎక్కడో పడేస్తారు హాస్పిటల్, అక్కడ చూసేవారు కూడా ఉండరు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యము, దేవుడిచ్చిన సమాధానం, దేవుడిచ్చిన నెమ్మది, ఇవన్నీ దేవుడిచ్చిన ఆశీర్వాదాల నుంచి మరి కలహించకుండా, మరి తొందరపాటు లేకుండా కొద్దిగా ప్రార్థనలో గడిపి ఒకరోజు, అందుకే ఉపవసించి ప్రార్థన చేయమని చెప్పాను. 24 గంటలు మీరు
మరి అంటే ఇప్పుడు నిన్న రాత్రి 9 గంటలకు ఆహారం తింటే ఈరోజు 9 గంటలకు 24 అవర్స్ అవుతుంది. ప్రార్థన చేసి భోజనం చేసి మరి దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఏదైనా పాపాలుంటే ఒప్పుకొని అవకతవకలుంటే దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి మరి ప్రార్థన చేసి దేవుని కృపను పొందుకోవాలి. దేవుని కృప ఎవరి మీద ఉంటుందంటే తగ్గించుకున్న వారి మీదే దేవుని కృప ఉంటుంది. ఆయన గర్విష్ఠులను దూరం నుండే చూస్తాడట. గర్విష్ఠులను ఆయన బాగా ఎరుగును, దీనులకు ఆయన కృపను అనుగ్రహించును. దీనులకు కృప ఉన్నది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గర్విష్ఠులను దేవుడు అణిచివేస్తాడు. ఎవరి గర్వం తగ్గించేస్తుంది వారిని. వాడు క్షణక్షణం కిందికి పోతూ ఉంటాడు. వాడు తగ్గించుకున్నప్పుడు హెచ్చింపబడతాడు. యేసుప్రభు చెప్పిన గొప్ప మాట ఏంటంటే, నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు నువ్వు హెచ్చింపబడతావు అంట. నిన్ను నీవు హెచ్చించుకుంటే తగ్గించబడతారు. కుటుంబంలో ఎంత తగ్గించుకుంటే అవుతుంది, ఆ స్త్రీ ఎంత తగ్గించుకుంటే ఆ కుటుంబం చక్కగా కనబడుతుందండి. ఆ పురుషుడు మరి తగ్గింపుతో ఆ యొక్క ఒకవేళ భార్య అయోగ్యురాలైనా దాన్ని మరి సగటు శరీరం అని ప్రేమించి తప్పులు క్షమించి దాని కొరకు ప్రార్థన చేస్తే అది బాగా ఉంటుందా? నేను ఒక మాట చెప్తున్నాను. దానియేలు ముమ్మారు ఎందుకు ప్రార్థన చేసినాడని ఎప్పుడు అనుకుంటాను నేను. దానియేలు ఎందుకు ఎప్పుడు దానియేలు ఉపవాసం చేస్తాడు, మాంసాహారాలకు దూరంగా ఉంటే తను తాను తగ్గించుకుంటున్నాడు అని అర్థం. ఉపవాసం అంటేనే మనల్ని మనం తగ్గించుకొని దేవుని సహాయం కోరుతున్నాం. వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ గాడ్. దేవుని గురిగా పెట్టుకొని దేవుని దగ్గర నుండి సహాయం అడుగుతున్నాం. మాకు చేతకాదు ప్రభు ఈ కార్యాలన్నీ చేయడానికి, మాకు అంత జ్ఞానం లేదు, మాకు అంత సామర్థ్యము లేదు, మాకు అంత మరి తెలివితేటలు లేవు కనుక మేము నిన్ను ఆశ్రయిస్తున్నాము, మాకు శక్తి చాలా తక్కువ ఉంది. యెహోషాపాతు అంటాడు కదా, ఈ గొప్ప సైన్యాన్ని ఎదుర్కోవడానికి మాకు శక్తి చాలదయ్యా, నీవే మాకు దిక్కు అనమాట. ఉపవాస ప్రార్థన ఏమి ఘోషిస్తుంది అంటే, నీవే నాకు దిక్కయ్యా, ఇక నీవు దిక్కు, నీవు తప్ప నాకు ఒక దిక్కు లేదని. దట్ ఈస్ ద మెసేజ్ ఫాస్టింగ్ ప్రేయర్ గివ్స్. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్నాం. దేవుని బిడ్డలారా, మనము తప్పకుండా అంటే మన కార్యకలాపాలన్నీ కూడా వర్ధిల్లాలి అంటే కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇప్పుడు కుటుంబంలో ఒక వ్యక్తి అస్వస్థత ఉంది, నువ్వేం చేయాలి? ఆ వ్యక్తి మరి ఆ రోగం నుండి విడిపింపబడాలి అంటే సెట్ ఇన్ టు ఫాస్టింగ్ ప్రేయర్. అవును ప్రభు, వైద్యం వికటించి ఎంతమంది చనిపోతారు? మందుల మీద మనం ఎంతగానో ఆశ్రయిస్తాం. అంటే ఒక వ్యక్తి కాయలా పడ్డాడంటే కుటుంబంలో ఉన్నవారు కొద్దిగా ఆహారం తగ్గించి ఆ వ్యక్తి కొరకు అందరూ ప్రార్థన చేస్తే తప్పకుండా స్వస్థత ఆ వ్యక్తికి వస్తుంది. కుటుంబంలో ఒకడు దారి తప్పుతున్నాడంటే కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ వాని కొరకు ప్రార్థన చేస్తే తప్పకుండా వాడు దారి తెలుసుకొని తిరిగి మంచి దారిలోకి వచ్చేస్తాడు. కుటుంబంలో మరి ఒకరికి గర్భఫలం లేదంటే మరి ఇతరులు కూడా చాలా బాధతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గర్భం తెరుస్తాడు. కుటుంబంలో ఈడు మీరిన పిల్లలు ఇంకా వివాహం కాకుండా మిగిలిపోయినారంటే వారి కొరకు కుటుంబస్తులంతా విజ్ఞాపన చేస్తే వారికి తగిన జతను దేవుడు అనుగ్రహిస్తాడు. ఉద్యోగం లేకుండా ఉన్నారు, అల్లాడిపోతున్నారంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు అట్టి వారికి ఉద్యోగాలు ఇస్తాడు. దేవుని స్తోత్రం. భార్య భర్తల మధ్యలో ఎప్పుడు మనస్పర్ధ అంటే సెట్ ఇన్ టు ఫాస్టింగ్ ప్రేయర్. ఎందుకు ప్రభావ మేమిద్దరం మరి అన్యోన్యంగా లేము, ఎందుకు అసమాధానం మా కుటుంబంలో? భార్య భర్తలు ఏక శరీరం అన్నావు, ఇది గొప్ప మర్మం అని చెప్పిన వాక్యంలో ఎందుకు మాకు ఇలాగ చిచ్చు, ఎందుకు ఇలాగ సాతానుడు మా మధ్యలో పనిచేస్తున్నాడు? అప్పుడు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు తగ్గించుకున్నప్పుడు దేవుడు వారిద్దరిని కూడా సమాధానంగా నడిపిస్తాడు. అది ఒక ఆశీర్వాదం ఉంటుంది. అందుకే వాక్యంలో ఎక్కడ ఐకమత్యం ఉంటుందో అక్కడే ఉంటుంది ఆశీర్వాదం. వేర్ దెర్ ఇస్ యూనిటీ గాడ్ విల్ కమాండ్ హిస్ బ్లెస్సింగ్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. చూడండి, కొన్ని ఇల్లు కొనుక్కుంటారు. ఇల్లు కొనేటప్పుడు కూడా ప్రార్థన చేయడం నేను ఎందుకంటానంటే, ఒక ప్లాట్ కొంటున్నాము, ఒక బిల్డింగ్ కొంటున్నాము, దాంట్లో ఎన్ని లిటిగేషన్స్ ఉంటుందో మనకు తెలియదు. ఆ టైటిల్ డీడ్స్ క్లియర్గా ఉందో మనకు తెలియదు. ఏమన్నా భూ మాఫియా కబ్జాదారులు మరి ఇన్వాల్వ్ అయి ఉన్నారో మనకేం తెలియదు. కాబట్టి ఒక కుటుంబం ఒక కార్యం కొరకు అడుగు పెడుతుంది అన్నప్పుడు కూడా కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని కనుక్కోవడం. దేవుని చిత్తాన్ని కనుక్కున్నప్పుడు మన త్రొట్టిల్లం, మన కాలు మరి తప్పుట అడుగు వేయదు కనుక అక్కడ నష్టం రాదు. చాలామంది కుటుంబాలు చూసినప్పుడు మనం ఎంతో నష్టపోయినామండి, ఆ ఇల్లు కొన్నామండి, వాడు అది వేరే వారి పేరు మీద ఉందంట, మేము పెట్టుబడి చేసిందంతా నీళ్ల పాలైంది. చాలా దుఃఖం అనిపిస్తుంది నాకు. ఎంత కష్టపడి వారు సమకూర్చుకున్న డబ్బు నీళ్ల పాలైతే ఎంత దుఃఖం కలుగుతుంది వారు ఇంకెప్పుడు లేవలేని పరిస్థితే వారికి. దే కెనాట్ గెట్ అప్ ఫ్రమ్ ద మరి డౌన్ ట్రాడన్ ఆ లైఫ్ కృంగిపోయినారు. ఇంకా తిరిగి వాళ్ళు పోగొట్టుకున్న డబ్బు తిరిగి సమకూర్చాలంటే ఇంకా ఎన్ని ఏళ్ళు పడుతుంది? అందుకే అడుగు వేయకముందే మనం ఉపవాస ప్రార్థన చేసి
వీ గేవ్ ద లైన్ క్లియర్. చూడండి, ఒక ట్రైన్ వస్తుందంటే వాడు గ్రీన్ సిగ్నల్ వేస్తాడు, అప్పుడు ట్రైన్ పోతుంది కదా. అది రాంగ్ సిగ్నల్ అయితే అది ఎంత ప్రమాదం, ఎన్ని ప్రాణాలు బలైపోతుంది. అలాగే నువ్వు వేసే అడుగు పర్ఫెక్ట్గా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి, దేవుని చిత్తానుసారంగా ఉండాలంటే ఉపవసించి ప్రార్థన చేయాలి. కొందరు హడావుడి చాలా ఎక్కువ. నేను ఎప్పుడు చెప్తాను కదా, పెళ్ళి సంబంధాలు వచ్చినప్పుడు కూడా మీరు ఉపవసించండి, ప్రార్థన చేయండి. 21 రోజులు ఉపవసించి దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. కొద్దిగా ఎంక్వైరీ చేయండి. నీ ఇంటికి వచ్చే ఆడపిల్ల జగడగొండా, లేకుంటే చెడు ప్రవర్తన గలదా, లేకుంటే బ్యాక్గ్రౌండ్ ఏమున్నది, ఆమె మరి ఏం అనారోగ్యత కలిగి ఉన్నది, ఇవన్నీ తెలుసుకోవాలంటే కొద్దిగా టైం కావాలి కదా. ఆ భర్త చేసుకోబోయే భర్త, ఆ పిల్లవాడు మరి అల్లుడుగా వచ్చే పిల్లవాడు ఎలాగున్నాడు, వాని ప్రవర్తన ఏంటి, వాడు వ్యభిచారా, వాడు పాపే, వానికి అసలు ఉద్యోగం ఉన్నదా లేదా, వాని క్రూరమైన స్వభావాన్ని బిడ్డను కొడతాడా చంపుతాడా నీకు తెలియదు కదా. అప్పుడు తెలియకున్న వాటి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ మార్గముల మీద దేవుడు వెలుగు కుమ్మరిస్తాడని వాక్యం. అప్పుడు నువ్వు తెలుసుకుంటావు. హడావుడి దేనికి చేయొద్దండి, దేనికి హడావుడి అవసరం లేదు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొని ఉండవు అని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నాడు. ఇది లోకం అంటే అరణ్య మార్గం. అరణ్య మార్గంలో కూడా పరమగీతంలో మనం రాసింది కదా, అంటది తన ప్రియుని మీద ఆనుకొని మరి ఈ అరణ్య మార్గంలో ప్రయాణించే ఈమె ఎవరు అంటే సంఘం గురించి చెప్పిన ప్రియుని మీద ఆనుకున్నాం కాబట్టి అరణ్య మార్గంలో మనం సేఫ్గా ఉంటున్నాం. అవును, మరి ప్రభువుని ఆనుకోవడమే కదా ఉపవసించి ప్రార్థన చేయడం. కనుక మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో నిలకడగా ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి, మరి నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, పౌరుషం కలిగి వారు ఉండాలి. ఈ మాటలన్నీ కూడా మనం ఎప్పుడు ధ్యానిస్తాం, ప్రార్థనలో ఎడతెగక ఉండాలని. అందుకే ఈరోజు కుటుంబ ఆశీర్వాదంలని నేను చాలాసార్లు ప్రసంగం చేసినాను. ఇది కుటుంబం కొరకు ఉపవాస ప్రార్థన, ఫాస్టింగ్ ప్రేయర్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఉపవాసం ఉన్నామని చెప్పి అందరూ చాటించే అవసరం లేదు. మనం ఉపవసించేది మన కొరకే. మన ప్రార్థనలు దేవునికి వినబడతాయి. మనల్ని మనం తగ్గించుకొని పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని వెతకడమే ఉపవాసం. అది నలుగురికి చెప్పుకోవడానికి కాదు, తగ్గించుకోవాలి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభు అంటున్నారు, మీరు ఉపవసించినప్పుడు మీరు ముఖాలు వికారం చేసుకోకండి, మీరు మనుషులు చూడవల్లని మీరు ఉపవాసం చేయకూడదు, ముఖం కడుక్కోండి, శుభ్రంగా ఉండండి, మరి దుఃఖముక్కలై ఉండకూడదు అంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కలై ఉండకూడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని కాక రహస్యమందు ఉన్న నీ తండ్రికే కనబడవలని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుకొను, అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. నీ కుటుంబం కొరకు నువ్వు రహస్యంగా చేసే ప్రార్థనలకు రహస్యంగా ఆయన జవాబిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నా మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాబలవంతుడా, మహా గొప్ప తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. కుటుంబముల కొరకు ఉపవాస ప్రార్థన అనే అంశం మీద ఫాస్టింగ్ ప్రేయర్ ఫర్ ఫ్యామిలీస్. అవును ప్రభా, మా కుటుంబము మాకు ఇచ్చిన ఆశీర్వాదం, నువ్వు బాంధవ్యాలన్నీ కూడా నువ్వు ఇచ్చిన దీవెనలు నాయన, ఇవన్నీ భద్రంగా కాపాడుకునే బాధ్యత మాది. మమ్మల్ని మేము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి, ప్రభువా పశ్చాత్తాపమైన హృదయంతో నిన్ను వెతకడానికి 24 గంటలు ఉపవాసం ఉండి ప్రతి శుక్రవారం ప్రార్థన చేయాలని రాష్ట్రాలకు నువ్వు మరి తెలియజేసినావు. అదే నేను సంఘానికి తెలియజేసినాను. ప్రభువానికి స్తోత్రం. ఎప్పుడైతే వారంలో ఒకరోజైనా మేము నీ సన్నిధిలో ఆహారానికి దూరంగా ఉండి నీకు దగ్గరగా ఉండి మా యొక్క మనోవేదనలేమి, ఆ సమస్యలేమి, ఇవన్నీ నీ పాదాల దగ్గర మేము పడవేసినప్పుడు, ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు నువ్వు చేయలేని ఏ కార్యము లేదు నాయన, నీకు స్తోత్రం. నువ్వు మహాబలవంతుడవు తండ్రి, నీకు స్తోత్రం. మహాజలరాశుల్లో నుండి నీవు విడిపించగల గొప్ప దేవుడవై ఉన్నావు తండ్రి, నీకు వందనాలు 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 ఆయన, నీకు స్తోత్రం తండ్రి. దావీదు భక్తుడు అందుకే 18వ కీర్తనలో యెహోవా నా బలమా అని నిన్ను కొనియాడుతున్నాడు. అవును ప్రభా, మాకు శక్తినిచ్చే ఉపవాస ప్రార్థన, సాతాను మీద జయమిచ్చే ఉపవాస ప్రార్థన, చీకటి శక్తులను పారద్రోలే ఉపవాస ప్రార్థన తండ్రి, మా కుటుంబ బాంధవ్యాలు కాపాడే ఉపవాస ప్రార్థన, కుటుంబంలో నీ సన్నిధిని దింపే ఉపవాస ప్రార్థన ప్రభువా, నీకు స్తోత్రం. కీడును తరిమి కొట్టే ఉపవాస ప్రార్థన, రోగాన్ని నయం చేసే ఉపవాస ప్రార్థన, సన్నిధిలో మేమందరం కుటుంబంగా కనబడడానికి ఉన్న కృపను తండ్రి
మరి కుటుంబము గొప్పగా ఆశీర్వదింపబడాలంటే ఉపవాస ప్రార్థన ఇవన్నీ కూడా మేము ఈరోజు ధ్యానించినాం. ఆయన అలాగూ నిన్ను వెతకడానికి మాకు సహాయం దయచిన మమ్మల్ని మేము తగ్గించుకొని మా యొక్క అవకతవకలన్నీ నీ సన్నిధిలో ఒప్పుకొని ఎప్పుడైతే నువ్వు గొప్ప దేవుడు అని మా సమస్యలన్నీ పరిష్కరించగలమనే విశ్వాసంతో నేను వెతికినప్పుడు మాకు సంతుష్టికరమైన దైవభక్తినిచ్చి ఆయన సమాధానం గల కుటుంబాలనిచ్చి మమ్మల్ని వర్ధిల్ల చేసే గొప్ప దేవుడు. అవును తండ్రి, దావీదు మహారాజు ప్రార్థిస్తున్నాడు, నీ దాసుడని నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యము, నన్ను నా కుటుంబాన్ని నీ సన్నిధిలో ఎల్లకాలము నిలుపు ప్రభువా. నువ్వు ఎప్పుడైనా దీవిస్తే అది ఎన్నటెన్నటికీ దీవెనగా మారుతుంది. నీవే మమ్మల్ని ఆశీర్వదించండి, మా కుటుంబాన్ని దీవించమని ప్రతి ఒక్కరు ప్రార్థించే రీతిగా ఈ వర్తమానం విన్న బిడ్డలందరినీ ఉపవాస ప్రార్థనకు మీరు ఆకర్షింపబడటకు సహాయం దయచేయండి. తగ్గించుకొని ఉపవసించి ప్రార్థన చేసి దైవ దీవెనల కుటుంబం మీదకి దింపుకోవడానికి ఉన్న సామర్థ్యము, ఆత్మీయ జ్ఞానము వారికి దయచేయమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, సాతాను చర్యలన్నీ నువ్వు ఇచ్చిన అధికారంలో బంధించి వేస్తున్నాను ప్రభువా. ప్రతి కుటుంబంలో సమాధానము నెలకొల్పండి, సత్యము నెరిగి జీవించడానికి ఉన్న సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ